ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు శ్రమలన్నా సమస్యలన్నా కష్టాలన్నా ఎంతో భయపడతాము కదా. వాటి నుండి విడుదల పొందాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తాము, ఎందరినో ఆశ్రయిస్తాము. కొందరైతే శ్రమలను తట్టుకునే శక్తి లేక ఈ లోకాన్ని విడిచిపెడతారు, తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ప్రియ విశ్వాసి, దేవునిని ఎరుగని వారు, లోకానుసారంగా జీవించేవారు శ్రమలంటే భయపడతారు. కానీ దేవునిని నమ్మిన నీకు నాకు శ్రమలంటే భయం ఉండొద్దండి, బాధపడొద్దు. ఎందుకంటే శ్రమలొస్తేనే మనము ఆశీర్వదించబడతాము, శ్రమలను జయిస్తేనే మనము మేలు పొందుతాము. ఆ శ్రమలే దేవునికి మనల్ని దగ్గరగా చేస్తాయి. ఈనాడు నీకెన్నో శ్రమలు ఎదురవుతూ ఉండొచ్చు, కఠినమైన బాధలు కలగొచ్చు. అయినప్పటికీ నువ్వు భయపడకు. ఎందుకంటే ఈ సమయాన దేవుడు నీతో చెబుతున్నాడు, కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరుచుతానంటున్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి ప్రార్థించే నీ జీవితంలో కష్టాలు బాధలు ఎక్కువ రోజులు ఉండవు. కొంచెము కాలము మాత్రమే అవి నిన్ను బాధిస్తాయి, అవి నిన్ను కన్నీటికి గురిచేస్తాయి. తరువాత దేవుడు నీకు గొప్ప విడుదలనిస్తాడు, పరిపూర్ణతలోనికి నిన్ను నడిపిస్తాడు, స్థిరముగా నిలబెడతాడు, బలపరచి నిన్ను అత్యధికంగా హెచ్చిస్తాడు, నీ జీవితంలో మేలు చేస్తాడండి ఆ దేవుడు. ఈనాడు మన విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా, ఎవరిని దుఃఖ పెట్టుదునా, ఎవరిని కష్టాలకు గురి చేయుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. లోకంలో ఎంతో మంది అపవాదిని బట్టి రకరకాల శ్రమలను అనుభవిస్తున్నారు, పతనమవుతున్నారు, అపవాదిని జయించలేకపోతున్నారండి. కుటుంబంలో కలహాలను కలిగిస్తాడు వాడు, ఉద్యోగంలో మనల్ని కష్టాల పాలు చేస్తాడు, వ్యాపారంలో నష్టాల పాలు చేస్తాడు, అనారోగ్యానికి గురి చేస్తాడు, మన సొంత వారినే మనకు శత్రువులుగా మారుస్తాడు, కుటుంబంలో చిచ్చు పెడతాడు. మరి ఈ అపవాది నుండి ఎలా బయటపడాలని నువ్వు ఆలోచిస్తున్నావా? అయితే దేవునిని ఆశ్రయించు, ఆయనకు ప్రార్థించు. అపవాదిని ఎదిరించే శక్తిని నీకిస్తాడు, శ్రమల నుండి నిన్ను విడిపిస్తాడు. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చెయ్యగలనని భక్తుడంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడే మనల్ని బలపరుచుతాడు, శ్రమల నుండి కాపాడుతాడు. మన సొంత జ్ఞానాన్ని బట్టి, మన తెలివిని బలాన్ని బట్టి మనకు సహాయం రాదు. కానీ దేవుని బట్టే మనకు సహాయం దొరుకుతుంది. మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడండి. తన వాగ్దానాలను మన జీవితంలో తప్పకుండా నెరవేర్చుతాడు. ఆ దేవుడు మన యందు జాలిపడి మన పాపాలను క్షమించి మన మొరలను ఆలకించి గొప్ప సహాయాన్ని అందిస్తాడు. క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరమును తీరుస్తాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు ఆ దేవాది దేవునిని నువ్వు హృదయపూర్వకంగా నమ్మలేకపోతున్నావేమో. ప్రార్థిస్తే సహాయం దొరుకుద్దా అనే సందేహంతో దేవునిని ఏమీ అడగని స్థితిలో ఉన్నావేమో. పదే పదే పాపంలో పడి బలహీనునిగా అయ్యావా? శక్తిని కోల్పోయావా? ఈ శ్రమలు ఇంకెంతకాలం భరించాలి? ఈ బాధలను ఎన్ని రోజులు తట్టుకోవాలి? నాకు విడుదల రాదా? నాకు సహాయం దొరకదా? దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోడా అని కన్నీరు కారుస్తూ దేవుని యొద్దకు రాకుండా నీ హృదయాన్ని కఠినం చేసుకుంటున్నావేమో. ప్రియ దేవుని బిడ్డ, ఇంకెంతకాలం దేవునికి దూరంగా బ్రతుకుతావు? ఎంతకాలం ప్రార్థించకుండా నీ హృదయాన్ని కఠినం చేసుకుంటావు? నీ శ్రమల నుండి నిన్ను రక్షించాలనే కదా ఆ దేవుడు నిన్ను ఏర్పరచుకున్నది. అపవాది కబంధ హస్తాల నుండి నిన్ను విడిపించాలనే కదా నీ కొరకు ఆ దేవుడు మరణించింది. ప్రియ విశ్వాసి, ఆ దేవుడు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు దేవుని యొద్దకు రా, క్షమాపణ అడుగు. తప్పకుండా నిన్ను క్షమించి బలపరుచుతాడు, నిన్ను స్థిరపరుచుతాడు. నీ కష్టాల నుండి నీకు గొప్ప విడుదలనిస్తాడు. కొంచెము కాలము సహించు,
తప్పకుండా నీకు శ్రేష్టమైన ఉద్యోగం ఇస్తాడు. కొంతకాలం ఎదురుచూడు, నీ కష్టాన్ని, నీ వ్యాపారాన్ని అభివృద్ధిపరచి నీ ఆర్థిక ఇబ్బందులన్నిటినీ తీరుస్తాడు. కొంతకాలం భరించు, నీ భర్తలో, నీ భార్యలో, నీ కుమారునిలో నువ్వు తప్పకుండా మార్పును చూస్తావు. కొంతకాలం ఎదురుచూడు, నీకు చక్కని భాగస్వామిని నీకనుగ్రహిస్తాడు. కొంత సమయం ఓపిక పట్టు, నీకు శ్రేష్టమైన గర్భఫలాన్ని అనుగ్రహిస్తాడు. కొంచెం కాలం ఎదురు చూస్తే నీ పరిచయను అభివృద్ధి పరుస్తాడు, నీ సంఘాన్ని విస్తరింపజేస్తాడు, నీకు సొంత గృహాన్నిస్తాడు, అలాగే నీ కుటుంబంలో మేలు చేస్తాడండి ఆ దేవుడు. కాబట్టి ప్రియ విశ్వాసి, కొంచెం కాలం మీరు శ్రమ పడితే తప్పకుండా ఆ దేవుడు మిమ్మను పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరుచుతానంటున్నాడు. గొప్ప సంతోషాన్ని, సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తానంటున్నాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన చక్కని వాగ్దానమును బట్టి, మంచి శుభదినమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయాన మేమంతా సజీవులంగా మీ పాదాల వద్ద సాగిలపడి మీకు మొరపెట్టే కృపను మాకు అనుగ్రహించినారు దేవా. అయ్యా, కొంచెం కాలం మీరు శ్రమపడండి, తానే మిమ్మును పూర్ణుననుగా చేసి స్థిరపరిచి బలపరచును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు తండ్రి. దేవా, వాస్తవానికి గడిచిన దినములలో ఎన్నో శ్రమలను అనుభవించినాము దేవా. మీ యొద్దకు రాకుండా, మీకు ప్రార్థించకుండా, మా సొంత జ్ఞానాన్ని, తెలివిని ఉపయోగించి మనుషులను ఆశ్రయించి ఎంతో నష్టపోయిన వారిమిగా ఉన్నాము దేవా. ఎంతో కన్నీరు కార్చినాము తండ్రి. దేవా, మా స్థితిని ఎరిగి మాకు సహాయం చెయ్యాలని, మాకు తోడుగా ఉండాలని, మా కన్నీటిని తుడవాలని, మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ బాధలు, ఈ కష్టాలు ఎక్కువ కాలం ఉండవు, కొంతకాలం మాత్రమే అని మీరు మాట్లాడుతూ వచ్చారు దేవా. ఆ కొంతకాలం వరకు ఓపికతో ఎదురుచూసే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా. ప్రార్థనలో పట్టుదలతో పోరాడే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. మాకు సహాయం చెయ్యండి. ఈ సమయాన సంపూర్ణంగా మమ్మను మీకు అప్పగించుకుంటున్నాము దేవా. మీకే మొరపెడుతున్నాము తండ్రి. మీ వైపే చూస్తున్నాము దేవా. అయ్యా, హృదయపూర్వకంగా మిమ్మను బ్రతిమిలాడుచున్నాం తండ్రి. మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గొప్ప సహాయం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. బిడ్డలు మీరు రక్షించండి దేవా. అయ్యా, బిడ్డలు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి. చక్కటి జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి. దుష్టుని నుంచి, అపవాది నుండి, శత్రువుల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలు రకరకాల పనుల నిమిత్తం వెళ్తూ వస్తుండగా మీరే వారికి చక్కని క్షేమాన్ని దయచేయండి. ఆటంకాల నుండి, అపాయాల నుండి, ప్రమాదాల నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేలు చేసే దేవుడో తండ్రి, కీడు మా యొద్దకు రాకుండా చేసే దేవుడో ప్రవ్వా. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినమున నీ బిడ్డల జీవితంలో మీరే గొప్ప కార్యములు జరిగించండి దేవా. అయ్యా, బిడ్డల్ని మీరు బలపరచండి దేవా. ప్రతి విషయంలో మీరే వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు ఎందరైతే రకరకాల అక్కరలు, అవసరతలు కలిగి బాధపడుచున్నారో అట్టి వారి బాధలను మీరు తీర్చండి దేవా. మీరే వారికి మీ సొంత సమయంలో గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన జాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూల కొరకు, ఎగ్జామ్స్ కొరకు వెళ్తుండగా బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున వివాహ విషయమై ప్రయత్నిస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ చిత్తమైతే బిడ్డలకు చక్కని సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగన మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున
వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబంలో ఉండే అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా. బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి. వారు ఉద్యోగాలు చేసుకుంటుండగా, వ్యాపారాలు చేసుకుంటుండగా, ఇతర చేతి పనులు చేసుకుంటుండగా మీరే వారిని ఆశీర్వదించండి దేవా. నూరంతలుగా ఫలమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల భారాల నుండి బిడ్డలకు విడుదలను అనుగ్రహించండి దేవా. అప్పు తీరే మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే సొంత గృహాలు లేక బాధపడుచున్న బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించండి. గృహ నిర్మాణం స్టార్ట్ చేస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. కట్టేవారికి మీ యొక్క జ్ఞానం దయచేయండి. ప్రతి అక్కర కొరతను మీరు తీర్చండి. బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతో, వివాదాలతో బాధపడుచున్న బిడ్డల పట్ల మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించండి దేవా. బిడ్డలు మీరు కాపాడండి దేవా. మీ గొప్ప సహాయం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే అనారోగ్యాలతోటి బాధపడుచున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, వారి వ్యాధి ఏమిటో, రోగమేమిటో, జబ్బేమిటో, అస్వస్థత ఏమిటో సమస్తం మీకు తెలుసు దేవా. దయచేసి బిడ్డలందరినీ మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, బిడ్డల కుటుంబంలో ఉండే ప్రతి అక్కర కొరతను మీరు తీర్చండి దేవా. వారి కష్టాల నుండి, శ్రమల నుండి, శోధనల నుండి, బాధల నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతో, వివాదాలతో ఎంతో కాలంగా కోట్ల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల పట్ల సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలు మీరు కాపాడండి. ఈ సంవత్సరం అంతా చక్కటి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కృప చూపించండి. ఈనాడు ప్రభా, మీ పరిచర్య చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డల కుటుంబాలను మీరు దీవించండి. బిడ్డల సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను, ఆటంకాన్ని, శత్రు భయాలను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. చిన్న బిడ్డల మీద మీ చేతులుంచి ఆశీర్వదించండి దేవా. వారి ఎదుగుదలలో తోడుగా ఉండండి. చిన్ననాటి నుంచే సృష్టికర్త అయిన మిమ్ములను స్మరణకు తెచ్చే బిడ్డలుగా మీరు సిద్ధపరచండి దేవా. యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయండి ప్రవ్వా. మీరే వారిని పోషించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాలు చేసుకుంటున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతలు నుంచండి. అధికారులకు లోబడి నమ్మకంగా పనిచేసే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. అలాగే ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురుచూస్తున్న బిడ్డల ఆశను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. ఈ దినమున తండ్రి, నీ బిడ్డలైన వారందరినీ కూడా పేరు పేరుని జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల అక్కరలు, అవసరతలు సమస్తం మీకు తెలుసు దేవా. దయచేసి మీరే వారి ఎడల అద్భుత, ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ముఖ్యంగా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల నుంచండి దేవా. బిడ్డలు మీరు కాపాడండి దేవా. వారు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో కూడా మీరే తోడుగా ఉండి మీ మెండైన దీవెనను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రకంగా సంతానం లేక బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలను మీరు ఆశీర్వదించండి దేవా. శ్రేష్టమైన గర్భఫలాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. శ్రేష్టమైన బహుమానం ఇచ్చే దేవుడు మీరే తండ్రి. కుమారులను, కుమార్తెలను అనుగ్రహించే దేవుడో తండ్రి. దయచేసి బిడ్డల కోరికలను మీరు తీర్చండి దేవా. వారి హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు సొంత వారిని కోల్పోయి బాధపడుచున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లిని కోల్పోయిన వారిని, తండ్రిని కోల్పోయిన వారిని, రక్త సంబంధికుల్ని, బంధువులను,
ఇరుగు పొరుగు వారిని సంఘస్థులను కోల్పోయి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. బిడ్డలు లేని లోటును తీర్చండి. బిడ్డలందరినీ మీరు ఆదరించండి, ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమంతా కూడా మీరే మాకు తోడుగా ఉండండి దేవా. మాటలోను, చూపులోను, ప్రవర్తనలోను మీ నామానికి మహిమకరంగా మేముండుటకు సహాయం చెయ్యండి. వాక్యాన్ని చదువుటలో, ప్రార్థించడంలో మీ దృష్టికి నమ్మకస్థలంగా ఉండే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఏ అంశం గురించి నేను మొరపెట్టలేకపోయానో దయతో నన్ను క్షమించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.